రాజేంద్ర నగర్లో లేడీ రేప్ తర్వాత హత్య ఈ సంఘటనకు సంబంధించి సంచలనం రేకెత్తించింది. అయితే దీనికి సంబంధించి ఎలాంటి క్లూ లేకపోయినప్పటికీ పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. ముగ్గురు ఆటో డ్రైవర్లు గ్యాంగ్ రేప్ చేసి ఏకంగా అమ్మాయిని చంపేశారు. అయితే ఆ లేడీని చంపేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. దీనికి సంబంధించి అటు పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఉన్న క్లూస్ ప్రకారం ముగ్గురు ఆటో డ్రైవర్లను అరెస్ట్ చేశారు. అసలు ఆ కేసు ఏంటి, ఎలా జరిగింది, దీనికి సంబంధించి ఆటో డ్రైవర్ల పాత్ర ఏంటి, వాళ్ళు అసలు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం జరిగిన విషయం పూర్తిగా చెప్పడానికి డీసీపీ రాజేంద్ర నగర్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఆ విషయంలో కిస్మత్పూర్లో జరిగిన సంఘటన సంబంధించి ఏం జరిగింది? ఈ నెల 14th రోజు కిస్మత్పూర్ అక్కడ మూసీ బ్రిడ్జ్ దగ్గర ఒక లేడీది డెడ్ బాడీ ఉంది అంటే పోలీస్ ఫస్ట్ అది అక్కడికి విజిట్ చేయటం, కేసు రిజిస్టర్ చేయటం జరిగింది. అది ఇనీషియల్గా 2 days కూడా అన్నోన్ ఉమెన్గానే ఉన్నది. దీంట్లో ఒక చిన్న క్లూ వచ్చి ఆమె గురించి ఐడెంటిటీ వచ్చింది. తర్వాత కలుడిపో దగ్గరికి ఈమె వచ్చి వెళ్తుంది అనే ఒక చిన్న క్లూ మీదనే ఎస్ఓటి రాజేంద్ర నగర్ అండ్ లోకల్ పోలీసులు కలిసి దాన్ని వర్కౌట్ చేయటం జరిగింది. దీంట్లో దుర్గారెడ్డి అని చెప్పి ఒకడు లంగర్ హౌస్ ఆటో డ్రైవర్ ఆమెని 14th రోజు ఈవినింగ్ మనకి అత్తాపూర్ దగ్గర ఉన్న కల్లుడిపో దగ్గర నుంచి తీసుకొని ఆమె టోటలీ ఇంటాక్సికేటెడ్ పొజిషన్లో ఉంటుంది, కండిషన్లో ఉంటుంది. ఆమెకు అసలు స్పృహ లేని పరిస్థితుల్లో ఆమెను తీసుకొని ఓ దగ్గరికి వెళ్ళి ఆమె మీద సెక్సువల్లీ ఎక్స్ప్లాయిట్ చేసిన తర్వాత తీసుకొని వచ్చి మళ్ళీ ఆరామ్ గారి దగ్గర వదిలేస్తాడు. వదిలేసిన సిచ్యువేషన్లో కూడా ఈమెకి అదే స్టేట్లో ఉంటుంది. దాని తర్వాత ఒక ఇద్దరు ఇమ్రాన్ అండ్ దస్తగిరి ఖాన్ అని చెప్పి వీళ్ళిద్దరూ టోలీచౌకి ఆటో డ్రైవర్స్ ఒక రెంటెడ్ ఆటో తీసుకొని రాత్రిపూట ఎవరిన ప్యాసింజర్స్ ఉంటే ఆడ్ అవర్స్లో ఉంటారని వీళ్ళు తిరుగుతూ ఉంటారు. వాళ్ళు కూడా ఈమెను గమనించిన తర్వాత అక్కడ ఇదే ఆటోలోకి తీసుకొని ఇప్పుడున్న ప్లేస్లోకి కిస్మత్పూర్ దగ్గర తీసుకురావటం. అక్కడ ఫస్ట్లో ఇమ్రాన్ అనేవాడు ఆమెను ఎంగేజ్ చేసి వచ్చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ పర్సన్ పోయినప్పుడు ఆమె రెసిస్ట్ చేసినందుకు ఈ దస్తగిరి ఖాన్ అనేవాడు చంపుతాడు. దీంట్లో వీళ్ళ ముగ్గురికి క్రైమ్ నేపథ్యం ఉంటుంది. ఈ ఇమ్రాన్ అనేవాడు కూడా ఒక 4, ఈ దస్తగిరి ఖాన్ కూడా ఒక 4 కేసుల్లో గతంలో దొంగతనం కేసుల్లో వాటిలో ఉంటాడు. తర్వాత ముందు తీసుకెళ్లిన దుర్గారెడ్డి కూడా దొంగతనం కేసుల్లో ఉంటారు. బేసికల్గా వీళ్ళందరూ క్రైమ్లో బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు, రిఫ్రాప్గా తిరుగుతూ ప్రైవేట్ ఆటోలు కిరాయికి తీసుకొని రాత్రిపూట నడిపే కేటగిరీ వీళ్ళల్లో అనవసరంగానే ఇప్పుడు ఆ దస్తగిరి రెసిస్ట్ చేసిందనే దాని మీద ఆమెను చంపేయటం. తర్వాత ఆ డెడ్ బాడీ కూడా కంపలలో పెట్టినందుకు అది ముందు 1-2 days ఎవరు చూడకపోవడం అది జరిగింది. దీంట్లో చంపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అంటే ఒకవేళ అమ్మాయిని ఇక్కడ తీసుకువెళ్లారు, తర్వాత అక్కడ వాళ్ళు సెక్సువల్ ఎక్స్ప్లాయిట్ చేశారు, తర్వాత చంపాల్సిన పని ఎందుకు వచ్చింది? అంటే ఇది సపరేట్ కదా, దుర్గారెడ్డి ఎపిసోడ్ టోటల్ డిఫరెంట్ అండ్ దిస్ ఇమ్రాన్ ఖాన్ దస్తగిరి ఖాన్ వీళ్ళిద్దరు సపరేట్. ఒక అతను వెళ్ళొచ్చిన తర్వాత ఇంకో అతను అడిగినప్పుడు ఆమె రెసిస్ట్ చేసి గట్టిగానే రెసిస్ట్ చేసింది. బైట్ మార్క్స్ అట్లా ఉండే వరకు వీడు అప్పుడు ఇంటాక్సికేటెడ్ కండిషన్ ఉంటారు, తర్వాత పర్వర్టెడ్గా ఉంటారు కాబట్టి ఆ టైంలో స్టిక్స్తో ఆమెను ఇంజూర్ చేయటం, ఆమె చనిపోవడం జరిగింది. సార్ దీన్ని చూస్తే ముగ్గురు ఆటో డ్రైవర్లే, ముగ్గురు క్రిమినల్సే. అంటే వీళ్ళు గతంలో చేసిన కొన్ని నేరాలు ఉన్నాయి. అంటే ఇలాంటి వాళ్ళ మీద మన నిఘా ఉంటుందా, లేకుంటే ఎట్లా ఉంటుంది? వీళ్ళకి అందరిది రికార్డ్ మన దగ్గర ఉంటుంది. తర్వాత కొంతమందిని యాక్టివ్ ఉండే వాళ్ళని బైండ్ ఓవర్ చేస్తుంటాము. తర్వాత పోలీస్ స్టేషన్కి తీసుకురావటము, వీళ్ళందరినీ వాచ్ ఉంటుంది, వాళ్ళకి అటెండెన్స్ ఉంటుంది. తర్వాత కోర్టులు కూడా బెయిల్ ఇచ్చేటప్పుడు కండిషన్ ఉంటుంది, ఆ కండిషన్ ప్రకారం వీళ్ళు వచ్చిపోతుంటారు. వీళ్ళ ముగ్గురు క్రైమ్ రికార్డు ఉన్నది ఇది కరెక్టే. బట్ వీళ్ళ ముగ్గురు ఆర్గనైజ్డ్గా, వీళ్ళిద్దరైతే ఆర్గనైజ్డ్గా చేసింది ఇది. దాంట్లో కూడా ఆమెను చంపాలనే ఉద్దేశంతో వీళ్ళెవరికి కూడా ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు కాదు. ఒక్కొక్క సిచ్యువేషన్లో అక్కడ ఐసోలేటెడ్ ప్లేసు, అక్కడ ఎవరు ఉండరు, ఆమె రెసిస్టెన్స్, వీడి పర్వర్టెడ్నెస్ ఇవన్నీ కలిసి ఈ మర్డర్కి దారితీస్తాయి. ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అని మనం చెప్పలేం. ఎందుకంటే ఇవి చేసే దొంగతనాలు లేకపోతే చిల్లర ఇవే ఈ ముగ్గురు కూడా కేసెస్. బట్ ఈ కేసుకు వచ్చే వరకు ఒక అమ్మాయిని చంపేయటం అనేది ఆ టైంలో అక్కడున్న వాతావరణం, అప్పుడున్న సిచ్యువేషన్ కావచ్చు, వాడి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, వాడి ప్రిపేర్డ్నెస్, వాడి పర్వర్టెడ్నెస్ ఇవన్నీ ఒక రీజన్ అవుతాయి. ఇప్పుడు నియోపోలిస్లో కూడా ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది. ఒక 6 కలిసి ఒక అమ్మాయిని బెదిరించడం, అక్కడేం జరిగింది? నియోపోలిస్లో వాళ్ళు ఇద్దరు ప్రైవేట్ ఫ్రీలాన్సర్స్ జాబ్ చేసుకునే వాళ్ళు. రఫ్లీ
మిడ్ నైట్ 1 o'clockకి వాళ్ళిద్దరు కలిసి కారులో రావటం, ఆ నియోపోలిస్లో ఐసోలేటెడ్ ఎవరు ఉండరు, నిర్మానుష్యంగా ఉంటుంది అని అక్కడికి వెళ్ళటం, అది మెయిన్ రోడ్ దాటేసి ఆ లేన్స్లోకి ఎక్కడికో వెళ్ళి అక్కడ ప్రైవేట్ టైం ఎంజాయ్ చేయాలని వాళ్ళు ఆ మిడ్ నైట్ చీకట్లో అనుకోవటం, ఇది కరెక్ట్ కాదు. ఇది ఆ సిచ్యువేషన్లో ఒక 6 బైకర్స్ రావటం, ఆ సిచ్యువేషన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ వాడి దగ్గర ఒక గోల్డ్ చైన్ తర్వాత ఒక ఫోన్ ఉంటే దాన్ని తీసుకొని పారిపోవడం జరిగింది. ఆమెను లేడీని మిస్బిహేవ్ చేయలే, బట్ అసలు మనం ఆ అవకాశం ఇచ్చే పరిస్థితి తేవద్దు. అది ఎవరికైనా ఆలోచించాలా. అది ఎక్కడో గుట్టలలో ఉంటుంది, 1 కిలో లోపలికి ఇంటీరియర్ రోడ్లోకి వెళ్ళి ప్రైవేట్ టైం ఎంజాయ్ చేయడానికి ఇది సూటబుల్ ప్లేసా కాదా అని చూసుకునే బాధ్యత కూడా వీళ్ళ మీద ఉంటుంది. ఎనీవే పోలీసు 6 మెంబర్స్ వచ్చినారప్పుడు వీళ్ళు ఇచ్చిన డయల్ 100 కాల్ మీద వితిన్ అవర్స్లోనే మళ్ళీ వాళ్ళందరినీ పట్టుకురావటం, వాళ్ళందరినీ జైలుకి పంపటం జరిగింది ఈరోజు. అంటే ఐసోలేటెడ్ ప్లేస్ మన దగ్గర చాలా ఉంటుంది, నిజంగా మన నిఘా ఎలా ఉంటుంది, పెట్రోల్ ఎలా ఉంటుంది, ఎట్లా కొనసాగుతుంటుంది? పెట్రోలింగ్ కరెక్ట్గానే జరుగుతుంది. ప్రతి ఇంచులో పోలీసు లేకపోతే ఇంచులో సీసీ కెమెరా అని ఎక్స్పెక్ట్ చేయలేకపోయినా కొన్ని అవుట్స్కట్స్ ఏరియాలో స్ట్రాటజిక్ లొకేషన్స్లో మన వాళ్ళు ఉంటారు. నైట్ ఇప్పుడు రాత్రి షటర్ లిఫ్ట్ చేసేటప్పుడు రెడ్ హ్యాండెడ్ పట్టుకొని పోయినవి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదే కేసు, ఓన్లీ 1 డయల్ 100 కాల్ మీద వాళ్ళు ఇచ్చిన రాత్రి 2 గంటలకు కంప్లైంట్ ఇస్తే మళ్ళీ అవర్స్లోనే వాళ్ళందరూ పట్టుకొచ్చే మెకానిజం కావచ్చు. ఇవి అక్కడికి ఐసోలేటెడ్ ప్లేస్లలో మన పెట్రోలింగ్ కూడా కవర్ చేస్తూనే ఉంటుంది ఎవ్రీడే. చాలా ప్లేస్లు హాట్స్పాట్స్ అని చెప్పి మనకి కొన్ని హాట్స్పాట్స్ ఐడెంటిఫైడ్ ప్లేసెస్ ఉంటాయి. వీటన్నిటిలో కూడా ప్రజలు వచ్చినా రాపోయినా మన వాళ్ళు వెళ్ళి తిరుగుతూ ఉంటారు. ఏదైనా వెహికల్ ఉన్నా లేకపోతే ఇంకేదన్నా అక్కడ మనుషుల కదలిక ఉంటే కూడా వాళ్ళని చెక్ చేస్తారు. నైట్ వెహికల్స్ వస్తే ఆ డాక్యుమెంట్స్ చెక్ చేస్తారు. రిఫ్రాఫ్ గళ్ళు ఎవరిని ఉంటే వాళ్ళని కూడా అక్కడే కౌన్సిలింగ్ చేసి పంపిస్తుంటారు. జరుగుతుంటుంది పెట్రోలింగ్ ఇదంతా. అయితే కిస్మత్పూర్ ఘటన సంబంధించి కూడా 3 ఆటో డ్రైవర్ని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ సంఘటన సంబంధించి చూస్తే మహిళ అపస్మారక స్థితిలో ఉన్న సమయంలో ఆటో డ్రైవర్లు తీసుకువెళ్లి అత్యాచారం చేసి ఆ తర్వాత చంపివేయడం జరిగింది. అయితే సంఘటన సంబంధించి 3 ఆటోలను అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారు. అదేవిధంగా నియోపోలిస్ సంబంధించిన ఘటన సంబంధించి కూడా ఒక 6 అరెస్ట్ చేశారు. అయితే ఇలాంటి ఐసోలేటెడ్ ప్లేస్ చాలా ఉంటాయి కాబట్టి ఆ ప్లేస్లో ఇప్పటికీ నిఘా కొనసాగుతుంది, పెట్రోలింగ్ ఉంటుంది, కానీ మనకు బాధ్యత ఉంటుంది కాబట్టి అక్కడ అలాంటి ఐసోలేటెడ్ ప్లేస్లో కూడా ఎవరు వెళ్ళదు అని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాంబాబుతో రమేష్, ఎట్లా ఇంటివి.